హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. బెల్లం ఆవిరి కుడుములు. ఇదైతే హెల్త్కి మంచిది. స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పులు ఇడ్లీ పిండి అయితే వేసానండి. ఇడ్లీ నూక మినప్పిండి కలిపి ఇడ్లీ పిండి అయితే తయారు చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ పిండిని 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత 1/2 కప్పు బెల్లం వేసానండి. కావాలంటే 3/4 కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేసాను. వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. వేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకి బెల్లం బాగా కలుస్తుందండి. ఈలోపు అయితే మనం ఇందులో కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి తురుము కోసం ఇక్కడ కొబ్బరి ముక్కలు అయితే తీసి పెట్టుకున్నానండి. ఈ 1 కప్పు కొబ్బరి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. నేనైతే కొబ్బరి పేస్ట్ రెడీ అయిపోయాక చూపిస్తానండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసాను. చూసారా, బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. తర్వాత చిన్న కూర గిన్నె అయితే తీసుకునండి. చిన్న చిన్న బౌల్స్ తీసుకుని వాటికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసి పెట్టానండి. తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం అయితే వేసేయాలి. ఈ బెల్లం కొబ్బరి ఇడ్లీ పిండి మిశ్రమం వేసేయాలండి. బౌల్కి సగం వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం పొంగుతుంది. అందుకని 3 వంతులు లేదంటే సగం వేసుకొని మనమైతే వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె అయితే పెట్టానండి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి హీట్ చేశాను. ఇలా హీట్ అయిన తర్వాత అందులోకి స్టాండ్ పెట్టానండి. స్టాండ్ పెట్టి దాని మీద బౌల్స్ అయితే పెట్టేశాను. మీరు కావాలంటే ఏదైనా జల్లెలు లాంటిది పెట్టి దాని మీద, లేదంటే మీ ఇంట్లో స్టీమర్ ఉంటే స్టీమర్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే కుక్ చేశానండి. 1/2 గంట నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి కుక్ అవుతుంది. ఇప్పుడైతే మూత తీసి చూపిస్తానండి. నేనైతే పర్ఫెక్ట్గా కుక్ చేసాను. ఇది కుక్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే పైన ఇలా టచ్ చేస్తే డ్రైగా ఉంటుంది. అప్పుడు మనకి ఇది ఉడికిపోయినట్టండి. లోపల కూడా కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకుని వెళ్ళి లోపలికి గుచ్చి తీస్తే మనకి చాకుకి పిండి అంటుకోకపోతే ఇది ఉడికిపోయినట్టు అనమాట. ఒకవేళ మీకు చాకుకి పిండి అంటుకుంటే మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను బయటికి తీసేసానండి. తీసేసి వీటిని అయితే సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. సూపర్గా హెల్తీగా కూడా ఉంటుంది. చూసారా, చాలా కలర్ఫుల్గా భలే ఉంది కదండి. దీన్ని అయితే ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. విడివిడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇడ్లీ పిండితో బెల్లం ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకైతే కట్ చేసి చూపిస్తున్నాను. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, చాలా బాగుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.